Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session we are going to solve a problem related to elevation in boiling point. Okay, elevation of boiling point పైన ఒక ప్రాబ్లం చేద్దాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ 12th కెమిస్ట్రీ ద చాప్టర్ సొల్యూషన్స్. ఇక్కడ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ప్రాబ్లం చేస్తున్నాం. సరే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ప్రీవియస్ వీడియోలో ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఏంటి అనేది చూసాము. ఇప్పుడు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ పైన ప్రాబ్లం చేస్తున్నాం. ఓకే, చూద్దాం. ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 18 grams గ్లూకోజ్ అంటే C6H12O6 ఫార్ములా 18 grams తీసుకున్నాడు. డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram ఆఫ్ వాటర్, 1 kilogram వాటర్లో డిజాల్వ్ చేసేసాడు. సాల్వెంట్ వెయిట్ ఇస్తున్నాడు. ఓకే, అది కూడా ఎక్కడ చేశాడు? ఇన్ ఏ సాసీ ప్యాన్, ఒక సాసీ ప్యాన్లో డిజాల్వ్ చేశాడు. అట్ వాట్ టెంపరేచర్ విల్ వాటర్ బాయిల్? అయితే ఏ టెంపరేచర్ దగ్గర ఈ గ్లూకోజ్ యాడ్ చేశాక బాయిల్ అవుతుంది? వాటర్ బాయిల్స్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఏంటి? గ్లూకోజ్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కనుక్కో అంటున్నాడు. అట్ 1.013 బార్ అంటే 1 atmosphere అంటే నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటే బాయిలింగ్ పాయింట్ కనుక్కో అని. KB ఫర్ వాటర్ ఇస్ 0.52 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. ఓకే, KB యూనిట్స్ ఇదంతా ప్రీవియస్ వీడియోలో చూసాం. సరే, ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా రాసుకుంటే ప్రాబ్లం ఏం చేయాలి, ఏ ఫామ్లో యూజ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఏమి ఇచ్చాడంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఎవరిది? గ్లూకోజ్ C6H12O6 ఎంత ఇచ్చాడు? అది 18 grams ఇచ్చాడు. 18 grams గ్లూకోజ్. ఓకే, వీ నీడ్ మాలిక్యులర్ వెయిట్, రైట్? సో అది కూడా నోట్ చేద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సే గ్లూకోజ్ ఎంత ఉంటుంది? గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ అటామిక్ వెయిట్స్ అంతా సమ్ చేస్తే వస్తుంది. 6 కార్బన్స్ ఉన్నాయి, ఈచ్ వన్ అటామిక్ వెయిట్ 12 ప్లస్ 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈచ్ వన్ అటామిక్ వెయిట్ 1. 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఈచ్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. సో టోటల్ వి గెట్ 180 gram మోల్ ఇన్వర్ట్స్. ఓకేనా? క్లియర్? సో ఎందుకు ఇదంతా మాలిక్యులర్ వెయిట్ ఇవన్నీ అంటే మనకు ఇక్కడ ఇచ్చింది ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం. సో ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? KB ఇంటూ మొలాలిటీ. ఇది విషయం. కాబట్టి మొలాలిటీ కావాలంటే వెయిట్, మాలిక్యులర్ వెయిట్, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ కావాలి. అందుకు సరే, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అయిపోయింది. సాల్వెంట్ వాటర్ కదా, 1 kilogram ఇచ్చాడు. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎవరది? వాటర్. ఎంత ఇచ్చాడు? 1 kilogram ఇచ్చాడు. రాసేసాం. ఓకేనా? అట్ వాట్ టెంపరేచర్ ద గ్లూకోజ్ సొల్యూషన్ అంటే అడిషన్ చేశాక వాటర్ బాయిల్ అవుతుందో అడిగాడు. KB ఫర్ వాటర్ ఇచ్చాడు, అది కూడా రాద్దాం. సో వాటర్ KB వాల్యూ లేదా వాటర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఏంటది? KB ఎంత ఇచ్చాడు? 0.52 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. ఇవి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? బట్ వీ నో వన్ థింగ్, డెల్టా TB ఈజ్ ఈక్వల్స్ టు KB ఇంటూ మొలాలిటీ. ఇది కదా ఫార్ములా, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. సో డెల్టా TB ఈజ్ ఈక్వల్స్ టు KB, మొలాలిటీ ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ W2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ M2 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ W1. ఇదే కదా ఫార్ములా. దేర్ఫోర్ డెల్టా TB మెజర్ చేయాలి. ఇప్పుడు మనం డెల్టా TB కదా మనం మెజర్ చేయాలి. డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఎంత ఉంది నైనా? 0.52 ఇంటూ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 18 బై మాలిక్యులర్ వెయిట్ ఎంతనైనా 180 ఇంటూ 1000 బై వెయిట్ ఎంత ఇచ్చాడు? 1 kilogram. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 1000 grams. గ్రామ్స్లో ఇచ్చినప్పుడు 1000 బై, కిలోగ్రామ్స్లో ఇచ్చినప్పుడు 1 బై వేయచ్చు.
అలా అయినా చేయొచ్చు, ఏదైనా ఒకటే. ఓకేనా? సో 1000 క్యాన్సిల్, 18 వన్స్ 18 10 టైమ్స్. దేర్ఫోర్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు 0.52/10. ఇక్కడ డెల్టా టీబీ వాల్యూ ఎంత వస్తుంది నైనా? 0.52/10 అంటే 0.052 కెల్విన్. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి, అంటే చేంజ్ ఇన్ బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసి. కానీ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అడుగుతున్నాడు. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నోటీస్ వన్ థింగ్, ప్యూర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ కావాలి. సో అట్ 1.013 బార్ లేదా ఆర్ 1 అట్మాస్ఫియర్ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏం రాద్దాం? అది ప్యూర్ కదా, TB0 ఈజ్ ఈక్వల్స్ టు 373.15 కెల్విన్. ఓకేనా? 100 డిగ్రీ సెల్సియస్ 273 కెల్విన్ యాడ్ చేస్తే 373.15. ఓకేనా? 100 ప్లస్ 273.15 కరెక్ట్ వాల్యూ. సో ఇది వాటర్ వచ్చేసింది. బట్ వీ నీడ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, గ్లూకోజ్ సొల్యూషన్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు TB, దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇది కదా కావాలి. బట్ మనకున్న రిలేషన్ ఏంటంటే డెల్టా TB ఈజ్ ఈక్వల్స్ టు TB మైనస్ T0B. ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం మనం ఇది. ఓకేనా? డిరైవ్ చేసాం. సో మనకు కావాల్సింది TB కదా, దేర్ఫోర్ TB ఈజ్ ఈక్వల్స్ టు, అది ఇట్లా వచ్చేస్తే ఏమవుతుంది? డెల్టా TB ప్లస్ T0B. డెల్టా TB ఎంత వచ్చింది నైనా? 0.052 ప్లస్ T0B అంటే ప్యూర్ వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ 373.15. రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? చూడు, 373.10 0.5 ఉంది కాబట్టి 2 అవుతుంది, 202 కెల్విన్. దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. ఫైనల్గా నువ్వు గ్లూకోజ్ యాడ్ చేశాక వాటర్ సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయాక ఎక్కడ బాయిల్ అవుతుంది ఆ వాటర్ అంటే 373.2 కెల్విన్ దగ్గర బాయిల్ అవుతుంది. చూసారా? నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయడం వలన బాయిలింగ్ పాయింట్ ప్యూర్ వాటర్ కంటే సొల్యూషన్కి కొంచెం ఎక్కువ ఉంది కదా, 373.15 అయితే 373.202. ఇది అనమాట. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్, వాట్ ఎవర్ ఇట్, ఏది అడిగితే అది మెజర్ చేయొచ్చు. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, ఫీల్ ఫ్రీ టు లీవ్ ఎ కామెంట్. For more interesting chemistry content, you can follow my Instagram. Link will be given in description. That's it for today's video. Keep watching. Thank you.